Welcome back to the Fashion Verge, my awesome and good looking gentleman. Name me Bro Ganesh. Ee roz video deni gurinchi. Well, ee roz video chala special video anamata mana Fashion Verge ana YouTube channel. Endukante ఈ రోజు మన కాన్సెప్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ దేని గురించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలి, మనలో చాలామందికి కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయన్నమాట వెన్ ఇట్ కమ్స్ టు యాక్టర్స్ లైఫ్ స్టైల్, మెయిన్గా గ్రూమింగ్ పరంగా. మనం ఏమనుకుంటాం అంటే యాక్టర్స్ గో అరౌండ్ దీస్ ఇంటెన్స్ స్కిన్ ట్రీట్మెంట్స్ అండ్ సో మెనీ కాస్మెటిక్స్ వాడతారు, బ్లా 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 అని చెప్పి చాలా మిత్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ రోజు ఆ మిత్స్ని బ్రేక్ చేయడానికి ఈ రోజు మనతో ప్రిన్స్ ఫ్రమ్ ద ప్రిన్స్ వే ఈస్ హియర్ విత్ us. Hi, how are you? I'm doing great. So Prince, ఈ రోజు మనం ఏంటంటే అసలు నువ్వు ఒక యాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఫేస్ ద ఫ్యాక్ట్ దట్ యువర్ ఎ యాక్టర్. నాకు గుర్తు చేస్తున్నావా చెప్తున్నావా? No, I am just telling you. See guys, we know that, okay? And Big Boss లో చూసాము, సిల్వర్ స్క్రీన్ మీద, టెలివిజన్ స్క్రీన్ మీద చూసాము, చాలా మంది అడోర్ హిమ్. బట్ ఈ రోజు మనం వాటి గురించి మాట్లాడుకోం, బట్ అసలు ప్రిన్స్ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది మెయిన్గా గ్రూమింగ్ ఆస్పెక్ట్లో. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇందాక మీకు చెప్పాను మిత్స్ అని చెప్పాం. యాక్టర్స్ ఫాలో దీస్ కైండ్స్ ఆఫ్ స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ, దే గో త్రూ లాట్ ఆఫ్ సర్జరీస్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు అనమాట. బట్ అవి ఎంతవరకు నిజం, అసలు ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటి గురించి మొత్తం ఈరోజు ప్రిన్స్ని అడిగి తెలుసుకుందాం అనమాట. ఎందుకంటే నేను చెప్తే నీకేం తెలిసిపోయా, నువ్వు యాక్టర్ కాదు కదా అంటారు. సో అందుకే డైరెక్ట్గా యాక్టర్నే తెచ్చేసాను అనమాట మన ఫ్యాషన్ వర్డ్స్కి. అండ్ ప్రిన్స్, కైండ్లీ గివ్ us your formal introduction. Hi guys, welcome back to the Prince Way where we talk about workout, skincare, nutrition and grooming. So ఇది Prince Way video కాదు, it's a fashion verge video. And చెప్పడం మర్చిపోయాం ప్రిన్స్ వే యూట్యూబ్ ఛానల్లో నిన్న ఒక గ్రూమింగ్ ఛాలెంజ్ చేసాం. ఆ గ్రూమింగ్ ఛాలెంజ్ ఏంటంటే 3000 లోపే ఎసెన్షియల్స్, గ్రూమింగ్ ఎసెన్షియల్స్ ప్రిన్స్కి అనిపించినవి ప్రిన్స్ సెలెక్ట్ చేసుకున్నాడు, నాకు ఎసెన్షియల్ అనిపించింది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దట్ వీడియో కేమ్ అవుట్ రియలీ వెల్. కావాలంటే లింక్ కింద పిన్ కామెంట్లో పెట్టేస్తున్నాను, గో చెక్ ఇట్ అవుట్. ప్రిన్స్ ఛానల్లో ఉంటుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బట్ కమింగ్ టు ద కాన్సెప్ట్, మిమ్మల్ని ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. ఆ క్వశ్చన్స్ ఏంటంటే యాజ్ డిస్కస్డ్ లైఫ్ స్టైల్ మీద, గ్రూమింగ్ మీద డిస్కస్ చేద్దాం. అంటే ఎగ్జామా? నాట్ ఎగ్జామ్ ఎగ్జాక్ట్లీ, సమ్ కైండ్ ఆఫ్ జనరలైజ్డ్ క్వశ్చన్స్. మరి మనం ఎగ్జామ్ పెట్టట్లేదు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ కాదు అంటే దానికి మార్క్స్ ఏమైనా వేస్తున్నారా? లేదు, జస్ట్ మా సబ్స్క్రైబర్స్ కోసం, ఎందుకంటే దే నీడ్ ద ట్రూత్. అంటే సబ్స్క్రైబర్స్ కి ఎగ్జామ్స్ లేక ఇంట్లో కూర్చుని ఇలాంటి వీడియోలు చూస్తున్నారు కదా. పర్లేదు, వాళ్ళు కూడా అదే కావాలి, మీకు కూడా అదే కావాలి కదా. యా ఓకే, మీ బదులు నేను రాస్తా ఎగ్జామ్. ఓకే షూర్. సో మనం రిలాక్స్గా కిందకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఓకే షూర్. సో లొకేషన్ చేంజ్, లెట్స్ గో. ఓకే ప్రిన్స్, నేను ఒక సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాను. ఆన్ ఏ నార్మల్ డే, అంటే షూట్ లేనప్పుడు, యూ గోనా సిట్ ఇన్ యువర్ హోమ్ ఆన్ ఏ నార్మల్ డే, వాట్ ఈస్ యువర్ గ్రూమింగ్ రొటీన్? మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అయ్యే స్టెప్స్. సో నార్మల్ డేలో జనరల్గా చేసే రొటీన్ క్లెన్స్, టోన్, మాయిశ్చరైజ్ యాజ్ యూజువల్ చేస్తాను. బట్ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఐ డోంట్ స్ట్రెస్ ఆన్ SPF మచ్. రాదర్ ఐ యూజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ హైడ్రేటింగ్, నైట్ క్రీమే. నేను డే టైంలో కూడా ఇంట్లో ఉన్నాను కాబట్టి అదే వాడుతూ ఉంటాను. అండ్ హెయిర్కి ఐ పుట్ ఆయిల్ పెట్టేసి వదిలేస్తా, అంటే ఫుల్ బాగా. యా, బికాస్ యూ డోంట్ నీడ్ అ స్టైల్ యాజ్ సచ్. అండ్ ఎప్పుడన్నా ఆయిల్ బాగా ఇరిటేటింగ్ అనిపిస్తే బ్యాండ్ కూడా వేసేసుకుంటా. అండ్ దెన్ ఇంకా బాగా ఎక్కువ ఖాళీగా ఉంది, ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఇట్ అనుకుంటే ఐ స్క్రబ్ మై ఫేస్ అండ్ దెన్ ఐ పుట్ అ ప్యాక్, ఏదన్నా బేసిక్ వాల్కనో క్లే ప్యాక్. న్యూట్రిషన్ వస్తుంది ఫస్ట్. యా, సో ఫేస్కి జనరల్గా నేను వాల్కానిక్ ప్యాక్ వాడతాను. హెయిర్కి ఐ యూజ్ సంథింగ్ విచ్ ఇస్ మోర్ న్యాచురల్, లైక్ మేబీ అ బనానా విత్ యోగర్ట్. బనానా విత్ యోగర్ట్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాంబినేషన్స్ బికాజ్ ఇట్ మేక్స్ ద హెయిర్ వెరీ సిల్కీ అండ్ స్మూత్. సో యా, దట్స్ ఇట్. అండ్ కూర్చొని ఉంటా. జనరల్గా ఏంటంటే స్లీప్ కంటే బెటర్ రిలాక్సేషన్, రెజ్యునేషన్ ఇంకేది లేదు బాడీకి. ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ స్లీప్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ యా, దీస్ ప్రొడక్ట్స్ ఆల్ కమ్ ఇన్ టు ద ప్లేస్, బట్ స్లీప్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మెయిన్గా ఈ గ్రూమింగ్ రొటీన్ అన్నది క్వాలిటీ స్లీప్ రావడం కూడా చాలా మంచిది. ఎస్, సో మోస్ట్లీ ఐ స్ట్రెస్ ఆన్ దాట్. అండ్ ఈటింగ్ రైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఏ రోజైతే నేను బ్యాడ్గా తింటానో నెక్స్ట్ రోజే అనుకుంటా మనం యాక్నే ఇవన్నీ కూడా వాటి వల్లే వస్తాయి, సరిగ్గా తినకపోవడం వల్ల. వీ ఈట్ లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ లైక్ చీజ్ అండ్ స్టఫ్ లైక్ దాట్. అండ్ ఈవెన్చువలీ స్కిన్ మార్క్స్ వచ్చి యాక్నే వచ్చి పాడైపోతుంది. సో ఐ స్ట్రెస్ అ లాట్ ఆన్ ఈటింగ్. ఓకే డన్. గ్రూమింగ్ రొటీన్ ఏంటో చెప్పేసావు. నౌ
యాక్టర్ స్కిన్ అంటే మనం ఏంటంటే చాలా యావరేజ్ పర్సన్స్ ఏమనుకుంటారంటే యాక్టర్స్కి అలాంటి స్కిన్ ఉంటుంది ఎందుకంటే దే స్పెండ్ ఏ లాట్ ఆన్ ఇట్. సో నా క్వశ్చన్ ఏంటంటే అన్ యావరేజ్ పర్సన్ కెన్ అచీవ్ దట్ యాక్టర్ స్కిన్? డెఫినెట్గా యావరేజ్ పర్సన్ ఏంటి, బిలో యావరేజ్ పర్సన్ కెన్ ఆల్సో అచీవ్ దట్ యాక్టర్ స్కిన్ బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్స్ ఆఫ్టర్ ఆల్. సో ఎవరు సూపర్ హ్యూమన్ కాదు, ఎక్కడి నుంచి రాలేదు. డెఫినెట్గా యాక్టర్స్ దే డూ స్పెండ్ లిటిల్ మోర్ మనీ ఆన్ దేర్ స్కిన్ కేర్, బట్ దెన్ స్కిన్ కేర్ దట్స్ ద ప్రొఫెషన్ గైస్. యా, అండ్ స్కిన్ కేర్ హ్యాస్ మెనీ బడ్జెట్స్. సో వాళ్ళు కాస్ట్లీగా చేసేది మీరు యావరేజ్ మిడిల్ క్లాస్ బడ్జెట్లో కూడా డెఫినెట్గా చేసుకోవచ్చు. అండ్ ఐఎమ్ గివింగ్ అవుట్ సో మచ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ పుట్టింగ్ అవుట్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్కిన్ కేర్, గ్రూమింగ్ అండ్ స్టఫ్ లైక్ దాట్. మీరు అది చూసినా కూడా పక్కాగా ఫాలో అవుతాయి కనుక డెఫినెట్గా ఇఫ్ యూ ఆర్ ప్యాషనెట్ అబౌట్ ఇట్, I think you can follow it and you can also get your skin of the dreams. So easy ga ostund ademi, it's not rocket science for sure. Everyone can do it. Budget lo kuda chesukochu, above budget kuda chesukochu. But overall skin అయితే ఒకేలా ఉంటుంది, పెద్దగా ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ వీళ్ళకి మ్యాజిక్ అయిపోద్ది, ఈ ప్రోడక్ట్ వాడితే మ్యాజిక్ అవుతుంది అనేది ఏం లేదు. జనరల్ నార్మల్ స్కిన్ కేర్ రొటీన్, బ్యాలెన్స్ డయట్ అండ్ గుడ్ గ్రూమింగ్ రొటీన్ ఉంటే సరిపోతుంది. బేసికలీ ఏంటంటే వీ హ్యావ్ టు డూ అ రీసెర్చ్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ కానీ బాగుంటే బడ్జెట్లోనే చాలా మంచి ప్రోడక్ట్స్ వస్తాయి. అండ్ దాని గురించే మనం ఛాలెంజ్ చేసాం ప్రిన్స్ ఛానల్లో. అగైన్ చెప్తున్నా, చెక్ ఇట్ అవుట్. ఓకే డన్. I wanted to ask you, అంటే what is the one must and should thing that you will not skip in your everyday life? ఈ జిమ్ అవనివ్వండి, లేకపోతే స్కిన్ అవనివ్వండి, హెయిర్ అవనివ్వండి, ఏదైనా సరే వన్ థింగ్ దట్ యూ విల్ నాట్ స్కిప్ అట్ ఆల్ అట్ ఎనీ కాస్ట్. రోజు చేసేది ఐ డూ ఎనీవే. వన్ థింగ్ ఐ డోంట్ స్కిప్ ఇస్ డ్రింకింగ్ వాటర్. సమ్టైమ్స్ ఐ మైట్ miss washing my face 5 times. Wait. You wash your face for 5 times? Yes, because workout ki velta podin leggane I wash it. Okay. Then I do some household things and then afternoon bayitiki ellak mundu. Okay. Then I go out, play badminton, come back, wash my face. Okay. Then I go to the gym, sweat. Every time I sweat I wash my face basically. Yeah. Guys, so, he basically have that active lifestyle anamata, so it's no issue. So 5 times face wash anadi. Yeah. So when you are sweating so much, definitely face wash cheyadam better. Especially people, I have acne prone skin, so acne వచ్చే chances చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి I always try to keep it clean. But ఏది వాష్ కానీ లేకపోతే జిమ్కి వాళ్ళు వెళ్ళడం మానేస్తానేమో బికాజ్ ఐఎమ్ వెరీ టైర్డ్. బట్ వాటర్ అయితే మాత్రం 5 liters మినిమం ఎవ్రీ డే ఐ డ్రింక్. దట్ ఈస్ వన్ ఆఫ్ మై హ్యాక్స్ ఐ వుడ్ సే. అంటే ఇంత సింపుల్ ఆ వాటర్ 5 liters అంటే మీరు ఎప్పుడైనా మెజర్ చేసుకుని చూడండి. ఆన్ అన్ యావరేజ్ ఆర్ ఇండియన్ గైస్ దే ఓన్లీ హ్యావ్ 2 to 3 liters ఆఫ్ వాటర్ విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద బాడీ. సో మేక్ ష్యూర్ యూ హ్యావ్ 5 liters. తర్వాత మీ స్కిన్ కాదు, మీ హెయిర్ కాదు, మీ ఓవరాల్ బాడీ హెల్త్ కాదు, మీ మసిల్ గ్రోత్ కాదు, అన్నీ మారుతాయి. వాటర్ ఈజ్ ద ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్. సో ష్యూర్. ఓకే, దట్స్ అ గుడ్ ఎగ్జాంపుల్ టు బి ఆనెస్ట్. అండ్ ఇంకొక క్వశ్చన్ అడగాలి. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ ఇంటెన్స్ స్కిన్ ట్రీట్మెంట్స్? అంటే మనం చాలామందికి మిస్కన్సెప్షన్ ఉంటుంది మెయిన్గా. ఏంటంటే యాక్టర్స్ అనేవాళ్ళు ఇంత ట్రీట్మెంట్స్ వెళ్తారు, ఇంత బడ్జెట్ పెట్టుకుంటారు. సో వాట్ ఆర్ యువర్ థాట్స్? అంటే అవి గుడ్డా, బ్యాడా? వాట్ ఆర్ యువర్ జెన్యూన్ థాట్స్ ఆన్ దాట్? ఇది మళ్ళీ పర్సనల్ అయి ఉండొచ్చు, బట్ ఇప్పటి వరకు నేను చేయించిన ఏ స్పెషల్ ట్రీట్మెంట్ లైక్ లేజర్ కానీ లేకపోతే పీలింగ్ కానీ ఎవ్రీథింగ్ హెస్ ఫెయిల్డ్. ఓకే. అంటే అందులోంచి వస్తుందని చెప్పిన రిజల్ట్కి అందులోంచి వచ్చిన రిజల్ట్కి ఇట్ హెస్ నెవర్ బీన్ ఈక్వల్. మ్యాచ్ ఎప్పుడు కావట్లే. సో వన్ థింగ్ ఐ డిసైడెడ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఈజ్ నేను ఇలాంటి ట్రీట్మెంట్లు అయితే చేయించను. బికాజ్ అది నిజంగా అబద్ధం అనిపిస్తుంది నాకు. ఇట్ ఈస్ నాట్ లైక్ మేబీ కొంతమందికి పనిచేస్తుందేమో, బట్ నాకైతే పర్సనల్గా ఎప్పుడూ పనిచేయలేదు. రాదర్ యూ స్టిక్ టు యువర్ బేసిక్స్, డూ యువర్ క్లెన్స్, టోన్, మాయిశ్చరైజ్, డూ యువర్ రెగ్యులర్ రొటీన్, స్టిక్ టు అ స్ట్రాంగ్ గ్రూమింగ్ రొటీన్ అండ్ అ స్ట్రాంగ్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ బీ కన్సిస్టెంట్ విత్ ఇట్. అండ్ ఏవేవో ప్రోడక్ట్స్ వాడేయడం కంటే డిపెండ్ ఆన్ ప్రోడక్ట్స్ లైక్ హనీ, అలోవెరా, ఇలాంటి ఇంట్లో న్యాచురల్ హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అవుతే చాలా బెటర్. బికాజ్ రిజల్ట్స్ అనేవి గ్యారంటీ అండ్ బ్యాక్ ఫైర్ అవ్వదు. జనరల్గా ఈ లేజర్, పీలింగ్, కెమికల్స్ వీటితో ఏంటంటే బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బికాజ్ ఇఫ్ యువర్ స్కిన్ ఇస్ వెరీ వీక్ ఆర్ ఇఫ్ యువర్ స్కిన్ ఇస్ సెన్సిటివ్, ఇమీడియట్గా దానికి రియాక్షన్స్ వస్తాయి. సో ఐ పర్సనలీ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ ఇంటెన్స్ ట్రీట్మెంట్స్. ఓకే, నౌ సో హనీ కేమ్ ఇన్ టు ద టాపిక్. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, చాలా మందికి ఒక మిత్ ఉంటుంది, హనీ కానీ మన హెయిర్కి టచ్ అయితే మనం అలాగో నేచురల్ రెమెడీగా దాన్ని యూస్ చేస్తాం, బట్ హెయిర్కి టచ్ అయితే కొంచెం వైట్గా అవుతుంది హెయిర్ అని చెప్పి అనుకుంటారు. వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ? నేను రీసెంట్గా హనీ ఫేస్ మీద రాసుకుని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు కూడా చాలామంది మీకు వైట్ హెయిర్ వస్తుంది, వైట్ బియర్డ్ వస్తుంది.
వైట్ అనేది హనీ వల్ల కాదు. ఇట్ ఈస్ అ బయోటిన్, B12 ఆర్ ఫాలిక్ యాసిడ్. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ డెఫిషియన్సీస్ బికాస్ ఆఫ్ విచ్ యువర్ హెయిర్ ఆర్ బియర్డ్ హెయిర్ కెన్ బికమ్ వైట్. అంతేగాని హనీ వల్ల బ్లీచింగ్ ఎఫెక్ట్ డెఫినెట్గా వస్తుంది, స్కిన్ కొంచెం ఫేర్ అవుతుంది. అలాగే హెయిర్ కూడా ఒక బ్లాక్ హెయిర్ లైట్ డార్క్ బ్రౌన్ అవ్వచ్చు. దట్ ఈస్ ద మ్యాక్సిమం పాసిబిలిటీ. అంతేగాని వైట్ అయిపోతుంది హెయిర్, సడన్గా మొత్తం వైట్ వచ్చేస్తుంది అనేది మాత్రం ఇట్స్ అ మిత్. ప్రిన్స్, ఇప్పుడు వరకు మనం చాలా జనరలైజ్ క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం. ఓకే, చాలా బాగా ఆన్సర్ ఇచ్చావు, ఫైన్. బట్ ఇప్పుడు నేను మీ స్కిన్ సీక్రెట్స్, స్కిన్ హ్యాక్స్, ఐ మీన్ స్కిన్ ఆర్ హెయిర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఆర్ ద పర్సనల్ హ్యాక్స్ దట్ యూ ఫాలో? పర్సనల్ హ్యాక్స్ అంటే బోల్డ్ అని ఉన్నాయి, బట్ ఐ విల్ టెల్ యూ మై ఫేవరెట్. 1 out of మై స్కిన్ కేర్ అండ్ 1 out of మై హెయిర్ కేర్. ఫస్ట్ హ్యాక్, ఒక పెద్ద అకేషన్ ఉంది, ఆ రోజు ఎందుకో మనకి హెయిర్ సెట్ కావట్లేదు. ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ అ స్పెషల్ డేట్, మీట్ దట్ స్పెషల్ సమ్వన్, సడన్గా హెయిర్ సెట్ ఎందుకు కాదు అంటే ఆ రోజు మనం ఏం చేస్తాం, ఆ రోజే మనం ఫేస్కి ఆల్రెడీ మనం టేక్ కేర్ చేస్తాం. బట్ ఆ రోజు మనం స్పెషల్గా ఏం చేస్తాం అంటే హెయిర్ని షాంపూ చేస్తాం, హెయిర్ని కండిషన్ చేస్తాం. దానివల్ల హెయిర్ క్వాలిటీ చూడడానికి చాలా షైనీగా, చాలా బ్రైట్గా ఉంటుంది, కానీ హెయిర్ అనేది సెట్ కాదు. బికాజ్ మీ స్కాల్ప్కి ఎంతో కొంత న్యాచురల్గా సెక్రెట్ అయిన ఆయిల్ లేకపోతే హెయిర్ హోల్డ్ ఉండదు. మనం అనుకుంటాం అదేంటి నేను ఇంత షాంపూ చేశాను, కండిషనర్ చేశాను, నాకు ఎప్పుడు ఇలాగే ఈవెంట్ ముందే నాకు హెయిర్ ఉండట్లేదు, పిచ్చి పిచ్చిగా అయిపోయింది, ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలని లాస్ట్కి క్యాప్ పెట్టుకుని వెళ్ళడం, లేకపోతే సలూన్కి వెళ్ళి సెట్ చేయించుకోవడం. వాల్యూమ్ రాదు. వాల్యూమ్ ఎందుకు రాదంటే బేస్ మన స్కాల్ప్లో ఆయిల్ లేక, స్కాల్ప్ హెయిర్కి ఆయిల్ లేక హోల్డ్ అనేది ఉండదు. సో ఐ వుడ్ సజెస్ట్ ఆ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ రోజు దాని ముందే మీరు ప్లాన్ చేసుకుని వాష్ యువర్ హెయిర్ అట్లీస్ట్ 1 day బిఫోర్ దాట్. అండ్ ఈవెంట్ రోజు మాత్రం హెయిర్ని వాష్ చేయద్దు. యూ కెన్ వెట్ ఇట్ బట్ డోంట్ వాష్ ఇట్. సో ఎక్కువ వాల్యూమ్ కనిపిస్తుంది హెయిర్లో, అలాగే స్కాల్ప్లో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది, దానివల్ల హెయిర్ బాగా సెట్ అవుతుంది. దట్స్ ఎ గుడ్ హ్యాక్. నేను కూడా దాన్ని ఫాలో అవుతాను. నేను కూడా మిస్టేక్ చేస్తాను, ఎందుకంటే ఒక స్పెషల్ అకేషన్ ఉంది, సపోజ్ ఒక పండుగ ఉంది అనుకుందాం, పండుగ రోజు ఖచ్చితంగా పేరెంట్స్ చెప్తారు తలస్నానం చేయాలి అది ఇది అని చెప్పి, మనం ట్రెడిషన్ కాబట్టి చేసేస్తాం. కానీ ముందు రోజే చేసుకొని కూర్చుంటే మనకు వాల్యూమ్ వస్తుంది, ఫొటోస్ బాగా వస్తాయి, ఆల్ దోస్ గుడ్ థింగ్స్ హ్యాపెన్. దిస్ ఇస్ వన్ హెయిర్ హ్యాక్. అలాగే స్కిన్ కేర్లోకి వస్తే కనుక నేను బేసిక్గా బోల్డ్ అని ప్రోడక్ట్స్ వాడతాం అది ఇది అనుకుంటాం, కానీ బాగా మంచి హ్యాక్ చెప్తాను. ఇంట్లో మనం చేసుకునేదే, వాష్ యువర్ ఫేస్ అండ్ దెన్ యూజ్ స్టీమ్ మెషిన్స్ ఇప్పుడు అందరి దగ్గర ఉంటున్నాయి. స్టీమ్ మెషిన్ ఫేస్కి తీసుకుంటే ఏమవుతుందంటే బ్లాక్ హెడ్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఓకే. దెన్ ఐ యూజ్ అలోవెరా లిబరల్గా ఫేస్కి అప్లై చేసేసి, అండ్ దట్ వర్క్స్ ఆల్సో యాజ్ మాయిశ్చరైజర్. ఎస్, ఐ సిట్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఫేస్కి స్టీమ్ తీసుకుని ఐ అప్లై హనీ వాడి బ్యాక్ టు బ్యాక్ అలోవెరా హనీ వాడితే కనుక మీ స్కిన్ పిచ్చి గ్లో అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ దట్ పార్టీ గ్లో, స్పెషల్ డే గ్లో అలాంటివి ఏమైనా కావాలంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ యూజ్ అ కాంబినేషన్ ఆఫ్ అలోవెరా యాజ్ వెల్ యాజ్ హనీ. సో ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలి మిమ్మల్ని, అదేంటంటే అసలు మీరు కాదు, ఓకే పొద్దున్నుంచి ఇంటర్వ్యూ అన్నాం, కొలాబ్ అన్నాం, తీసుకొచ్చి క్వశ్చన్లు అడుగుతున్నాం ఏంటి, ఇదేదో క్వశ్చన్ ఆన్సర్ రౌండ్ లాగా. ఇందాకే అడిగాను, నేను ఆల్రెడీ చిన్న హింట్ ఇచ్చాను నాకు ఈ ఎగ్జామ్స్ ఇవ్వడం ఇష్టం లేదని. నా హ్యాక్స్ అన్ని తెలిసేసుకున్నారు, ఇంకా చాలు. ఇప్పటికైతే నిన్ను క్వశ్చన్లు అడుగుతాను, ఇక్కడ కాదు, ఇక్కడ బాగా ఫ్రీ అయిపోయావు నువ్వు నా ప్లే గ్రౌండ్కి వచ్చి. వద్దు, నో ఆల్సో, ఇంకా లెట్స్ గో బాయ్. ఓకే, వెరీ గుడ్. చాలా ఫ్రీ అయిపోయాడు, బోల్డ్ అని క్వశ్చన్లు అడిగాడు. నేను అన్ని 1 million క్వశ్చన్స్ అడగను, 3 క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు నన్ను క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. సో హ్యాక్స్ గురించి వస్తే ఫస్ట్ ఫ్యాషన్ వర్జ్ కాబట్టి ఫ్యాషన్ మీద వాట్ ఈస్ యువర్ గో టు అవుట్ఫిట్ అంటే ఇట్ రియలీ డిపెండ్స్ ఆన్ ద అకేషన్. రియలీ ఐ మీన్ అది మాకు తెలుసు, మేము ఆఫీస్కి చడ్డీలు వేసుకుని వెళ్ళాం. ఓకే, బట్ ఇఫ్ యూ హ్యావ్ టు గో మీట్ అ గర్ల్, ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ అ ఫ్రెండ్స్ బర్త్డే, స్పెషల్ పార్టీ అలాంటిది ఏమైనా ఉంటే వాట్ ఈస్ యువర్ గో టు అవుట్ఫిట్? క్యాజువల్ బాంబర్ జాకెట్, ఓకే, లోపల ఎనీ వైట్ ఆర్ బ్లాక్ టీషర్ట్, ప్లెయిన్ టీషర్ట్ టు బి ఆనెస్ట్, దాని కింద మంచి జీన్స్ అండ్ వైట్ స్నీకర్స్. ఎందుకంటే ఆ వైట్ స్నీకర్స్ పాప్అవుట్ లుక్ ఇస్తుంది అనమాట. ఆ బాంబర్ జాకెట్ అన్నది స్టాండర్డ్ ఇలా చేస్తుంది, అండ్ దట్ లేయరింగ్ కిల్స్ యూ విత్ దట్ అవుట్ఫిట్. సో దట్ ఇస్ మై గో టు అవుట్ఫిట్. అండ్ ఇలాంటి అకేషన్స్కి, వెకేషన్స్కి వెళ్తున్నప్పుడు హుడీస్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. బాగా గుర్తుంచుకోండి, బాంబర్ జాకెట్, వైట్ ఆర్ బ్లాక్, ప్లెయిన్ టీ షర్ట్, డెనిమ్ అండ్ వైట్ షూస్, వెరీ సింపుల్.
ఇది ప్రతి ఒక్కళ్ళు కొనొచ్చు, బడ్జెట్లో కూడా బై చేయొచ్చు. ఈ మొత్తం సెట్ బాంబర్ జాకెట్తో కలిపి యూ కెన్ బై ఇట్ ఫర్ అరౌండ్ 3,000 to 5,000 రూపీస్. అంతకంటే ఎక్కువ బడ్జెట్ పడదు. అండ్ యూ కెన్ రిపీట్ ఇట్ వన్స్ ఎవ్రీ ఇయర్. అండ్ ఇంకొకటి చెప్పాలి, బాంబర్ జాకెట్ వచ్చేటప్పటికి చాలా మంది నైలాన్ మెటీరియల్స్ చూస్ చేసుకుంటారు, బట్ మన ఇండియన్ వెదర్స్కి ఐ థింక్ దట్ వోంట్ రియలీ సెట్ ఇన్. యా, బికాస్ థిక్ మెటీరియల్ ఉంటే మళ్ళీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత చెమటలు వచ్చేసి టిష్యూలతో తుడుచుకొని ఆ టిష్యూ మళ్ళీ ఫేస్కి అతుక్కుని చాలా కామెడీ అవుతారు. అలా గణేష్ ఎప్పుడో అయ్యి ఉంటాడు కాబట్టి మనోడు చెప్తున్నాడు ఇప్పుడు, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు. బట్ ఓకే చాలు, ఇంకా నువ్వు చెప్పింది చాలు. కానీ నేను మళ్ళీ అడిగేస్తున్నా, ఇంకొక స్కిన్ కేర్ హ్యాక్ ఒకటి అడుగుతా. ఇన్ కేస్ యూ ఆర్ ఫేసింగ్ ఆయిలీ స్కిన్, యాక్నే, వాట్ ఈస్ యువర్ ఇంట్లో ఏంటి నువ్వు వాట్ ఆర్ యువర్ హోమ్ హ్యాక్స్? హౌస్లో ఇంట్లో ఉండే ప్రోడక్ట్స్తో హౌ ఆర్ యూ గోయింగ్ టు ట్రీట్ ఇట్? జనరల్లీ నాది యాక్నే ప్రోన్ స్కిన్ అండ్ ఆల్సో ఆయిలీ స్కిన్ అనమాట. సో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో వాట్ ఐ డూ ఇస్, పసుపు ఉంటుంది కదా, పసుపు లోపల మైదా వేసుకొని దాని తర్వాత పెరుగు వేసుకొని, ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పేసా వాళ్ళకి, దిస్ ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్ ఫేస్ ప్యాక్ అని కూడా. సో వీఆర్ మేకింగ్ ఏ ఫేస్ ప్యాక్ రెమెడీ హియర్. దాని తర్వాత షుగర్ వేసేసుకొని కంప్లీట్లీ మిక్స్ చేసుకొని ఫేస్కి ఒక 15 minutes ఉంచుకున్న తర్వాత ఫేస్ ఆటోమేటిక్గా అలా గ్లో అవుతుంది అనమాట. అండ్ నా స్వెట్ని, నా ఆయిల్ స్కిన్ కూడా ఈ పసుపు అంటే ఆ టర్మరిక్ అన్నది చాలా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనమాట, దట్ విల్ రియలీ కిల్ అవర్ బ్యాక్టీరియా దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ అవర్ పోర్స్ అనమాట. సో దట్ ఈస్ మై ఫేవరెట్. ఇది మీకు ఆల్రెడీ తెలిసినట్టుంది, ఇంకో కొత్తగా ఏమన్నా అడుగుదాం. ఓకే, హెయిర్ డాండ్రఫ్ ఉన్నోళ్ళు హెయిర్కి ఒక ఇంట్లో చేయగలిగే రెమెడీ అండ్ హౌ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ హెయిర్. సో ఆనియన్ జ్యూస్ అనమాట. ఆనియన్ చక్కగా మనం మిక్సీలో వేసుకొని ఆ జ్యూస్ని గట్టిగా పిండుకుంటే మనకు జ్యూస్ వస్తుంది. దాని తర్వాత లెమన్ స్క్వీజ్ చేసుకొని జ్యూస్ని గట్టిగా పిండుకుంటే జ్యూస్ వస్తుంది. ఐ మీన్ ఆ మిక్చర్ని, ఓకే కొంచెం వర్డ్స్ తడబడుతుంటే సెలబ్రిటీతో యాక్టర్తో ఉన్నాం కాబట్టి, బట్ ఆ జ్యూస్ని, ఆనియన్ జ్యూస్ని మనం ఒక బౌల్లో వేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఎగ్ యోక్ని కాకుండా ఎగ్ యోక్ పక్కన పెట్టేయండి. ప్రోటీన్ ఉంటుంది, ఎగ్ వైట్ ఉంటుంది, ఆ ఎగ్ వైట్ని మిక్స్ చేసుకొని చక్కగా 15 minutes, ఇది కూడా హెయిర్ ప్యాక్ అనమాట, 15 minutes ఉంచుకుంటే మనకు ఆ డాండ్రఫ్ అన్నది, ఆ లెవెల్ అన్నది అలా తగ్గుతూ వస్తుంది అనమాట. బట్ దిస్ ఇస్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఎందుకంటే నువ్వు చెప్పిన కాంబినేషన్ ఆమ్లెట్ వేసుకోవడం కూడా మనకు వస్తుంది. ఆనియన్స్ వేసుకుంటారో లేకపోతే హెయిర్ పెట్టుకుంటారో, సర్లే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి అంటున్నాడు మీ వాడు, చూసుకోండి మరి. సో this is my personal hack in order to get rid of dandruff. That is wonderful. So it was very nice having you at my place. ఇప్పుడు First మనం of all, thank you for having me. Yeah. It's been such a great hospitality. అదైతే ఐ మీన్ చాలా బాగుంది అనమాట. ఇల్లు కూడా బాగుంది అండ్ వే హీ ట్రీటెడ్ మీ హియర్ లైక్ నార్మల్గా, వెరీ జెన్యూన్ పర్సన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ అంటే అంత ఉంటుంది, యాటిట్యూడ్ అలాంటివేమి నేనైతే చూడలేదు ప్రిన్స్లో. ఐ డోంట్ హ్యావ్ అబౌట్. చాలు ఆపండి. ఆన్ కెమెరా చెప్తున్నా, దట్ ఈస్ ద ట్రూత్. ఓకే, సో ఇట్ వాస్ వెరీ నైస్ హ్యావింగ్ యూ ఫ్యాషన్ వర్జ్. అండ్ మేము ఒక గ్రూమింగ్ ఛాలెంజ్ వీడియో చేసాం, నా యూట్యూబ్లో ఉంది. ఈ వీడియో కింద కూడా కమెంట్స్లో పిన్ చేసి పెడతాం. వీ హ్యావ్ సంథింగ్ స్పెషల్. వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ షాపింగ్ యాప్ ఆల్సో where you can get 30% extra discount other than the discounts on the app. సో ఆ వీడియో కూడా మీరు ఫాస్ట్గా చూసేయండి, మా గ్రూమింగ్ హ్యాక్స్ తెలుసుకోండి. ఇలాంటివి ఎన్నో గ్రూమింగ్ హ్యాక్స్తో అలాగే బోల్డ్ అనే ఛాలెంజెస్తో మేము రాబోతున్నాం. సో కమెంట్ చేసి మీకు ఏం కావాలి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అతను నన్ను అడగండి, నన్ను అడగండి, ఎవరిని అడిగినా ఒకటే. తెలుసుకోవాల్సింది మాత్రం రైట్ ఇన్ఫర్మేషన్. లాస్ట్ నోట్, ద ప్రిన్స్ వే యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హి ఆల్సో పుట్స్ అప్ గ్రేట్ కంటెంట్ ఆన్ గ్రూమింగ్ అండ్ లైఫ్ స్టైల్. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా గురించి కూడా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాషన్ వర్జ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఆడియన్స్ మీరు చూస్తున్నారుగా ఫ్యాషన్ వర్జ్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోల్డ్ అన్ని టిప్స్ ట్రిక్స్ ఇప్పుడే మీరు చూసారు. స్కిన్ కేర్ కి, డాండ్రఫ్ కి టక్కా అని చెప్పేస్తున్నట్టు రైట్ అవుట్ఫిట్ అది చూసి ఆ అవుట్ఫిట్ ఐడియాస్ ఫాలో అయిపోయి డైరెక్ట్గా వెళ్ళి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పండి, అమ్మాయి పడిపోద్ది ఇంకా.